ఓకే, మీరు అనేది బట్టల్లో సభ్యత అసభ్యత అనేది లేదు అని అంటారు, రైట్? అవునండి, ఇట్ ఈస్ ఉమెన్స్ రైట్ టు వేర్ వాట్ షీ ఫీల్స్ లైక్. ఓకే, ఒకసారి మాధురి గారు ఉన్నారు, మీరు అన్న దాని గురించే మాట్లాడండి. మాధురి గారు, బట్టల్లో సభ్యత అసభ్యత లేదు అని ఫ్లోరా అంటున్నారు, మరి ఏంటి? మీరేమో సభ్యత అసభ్యత ఉంది అని అంటున్నారు, ఫ్లోరా ఏమో సభ్యత అసభ్యత లేదు. ఒక మహిళ తను ఎక్కడ కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుందో అలా ఉండొచ్చు, ఆ డ్రెస్ వేసుకోవచ్చు అండి. అది మహిళలు కంఫర్టబుల్ వేసుకుంటారు, దాన్ని నేను కామెంట్ చేయలేదు. కామెంట్ నేనైతే చేయట్లేదండి, మహిళల బట్టల కోసం నేను కామెంట్ చేయట్లేదు. మీరు అడిగిన క్వశ్చన్ కి నా ఆన్సర్ చెప్తున్నాను. అంటే సభ్యత అసభ్యత అంటే బట్టల విధానం ప్రస్తుత సమాజంలో అయితే ఉంది, అసభ్యత అనేది ఉంది. మరి ఫ్లోరా లేదు అని అంటారు? ఉంది. తన పెరిగిన విధానం. ఓకే, ఫ్లోరా గారు ఏంటి సభ్యత అసభ్యత ఉంది అని ఒక అటువైపు నుంచి ఇంకో ఒక మహిళ అంటున్నారు, మీరు డ్రెస్ మహిళ వేసుకునే డ్రెస్ లో సభ్యత అసభ్యత లేదు అని మీరు అంటున్నారు. ఒక్క నిమిషం, అదే మాట. ఇఫ్ వన్ ఉమెన్ ఇస్ కంఫర్టబుల్ వేరింగ్, అందరికి ఇష్టమైన క్లోజ్ వేయాలి, అదే. ఇఫ్ సమ్ లేడీ ఇస్ కంఫర్టబుల్ ఇన్ సారీ అండ్ షీ క్యారీస్ ఆఫ్ వెరీ వెల్, గుడ్, షీ షుడ్ వేర్ దాట్. నాకు సారీ కట్టన తెలీదు, ఎలా కట్టాలి నాకు తెలీదు, సో ఐఎమ్ కంఫర్టబుల్ వేరింగ్ జీన్స్. జీన్స్ వేసుకుంటే తప్పేం లేదు, జీన్స్ టీ షర్ట్ వేసుకున్న వాళ్ళు షర్ట్ వేసుకున్న వాళ్ళు తప్పంటలేదు. ఇక్కడ ఏదైతే శివాజీ అన్నాడు అంటే అంగాంగం కనపడే విధంగా స్త్రీ బట్టలు వేసుకుంటే తప్పు అని అన్నాడు. మీరు ఏ డ్రెస్ అయినా వేసుకోండి. ఒక్క నిమిషం అండి, శివాజీ గారు ఒక ఫిల్మ్ స్టేజ్ లో ఫిల్మ్ ఇనాగరేషన్ టైంలో, ప్రమోషన్ టైంలో అదే స్టేట్మెంట్ చెప్పారు. అదే మామూలుగా అన్ని ఫీమేల్స్ గురించి మాట్లాడారు, లేదంటే సినిమాలు ఉండేవాళ్ళు, ఈవెన్ నిధి గారు, నేను ఐఎమ్ ఓన్లీ యూజింగ్ దాట్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఫిల్మ్ ప్రమోషన్ గురించి ఫుల్ రెడీ అయ్యి షీ వెంట్ టు ద మాల్. సో వాళ్ళు కీపింగ్ దాట్ ఇన్ మైండ్ వాళ్ళు మాట్లాడారు, అది నాకు తెలియదు. సో వీఆర్ జస్ట్ మేకింగ్ అజంప్షన్స్. బెస్ట్ పర్సన్ టు ఆస్క్. ఆయన ఏమన్నారంటే హీరోయిన్స్ కొంచెం అమ్మాయిలు కొంచెం మంచి బట్టలు వేసుకోండి అమ్మా మామూలుగా వచ్చేటప్పుడు. హీరోయిన్స్ గురించి మాట్లాడుతున్నారు కదా. సో హీరోయిన్స్ కి వేరే వేరే టైమ్ లో, ఒక ప్రమోషన్ లో, ఒక బిగ్ బాస్ స్టేజ్ లో, ఒక నార్మల్ గా వేరే వేరే, ఒక సినిమాలో కూడా సాంగ్స్ లో వేరే, సీన్స్ లో వేరే కాస్ట్యూమ్స్ ఉంది కదా. సో అది సినిమా గురించి అంటే చాలా మంది దాన్ని ఏమంటారు అంటే కథ డిమాండ్ చేసినప్పుడు కొన్ని సార్లు తప్పదని అంటారు, కానీ బయటికి ఫంక్షన్స్ కి వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మీరు వేసుకునే డ్రెస్ బాగాలేదు అని. అదే గ్లామర్ గా ఉండాలి కదా, అండ్ దట్ ఈస్ అగైన్ పర్సనల్ చాయిస్. ఓకే, వాళ్ళు బాంబే నుంచి వచ్చింది, వాళ్ళకి వేరే, వాళ్ళు షీఈస్ కంఫర్టబుల్ విత్ డిఫరెంట్ థింగ్స్. సో అందరికి ఒక ఫ్రీడమ్ ఉండాలి. ఆల్ హీరోయిన్స్, ఆల్ యాక్ట్రెసెస్ నీడ్ టు హ్యావ్ సమ్ ఫ్రీడమ్. సో అలా ఓకే, అంటే మగవాళ్ళు స్త్రీ అంగాంగం కనపడే విధంగా వేసుకునే స్త్రీలను విమర్శించడం అనేది మగ దురహంకారం కిందకు వస్తుందా, లేదు స్త్రీ అసభ్యకరంగా డ్రెస్ చేసుకుందా అన్న విధంగా ఆలోచించాలా? అయ్యో, సో వై ఆర్ మెన్ వాచింగ్ మూవీస్? అదే ఫస్ట్ they should ban men from watching movies kada, ila aithe. But my heroes ki inta values they are showing on in the movies. So memo discussion chestune untaru ee topic lo, but I think the best person to ask is Shivaji garu. Vallu em context lo chepparu. I don't think if he made a general statement also, అది చాలా bad అండి. అందరికి ఒక ఫ్రీడమ్. ఈవెన్ మన హైదరాబాద్ నుంచి తెలుగు గర్ల్స్ ఫారెన్ వెళ్తే దే విల్ డ్రెస్ కొంచెం సూట్ వేసుకుని, సమ్ గర్ల్స్ విల్ వేర్ సూట్, సమ్ గర్ల్స్ విల్ బీ లైక్ హౌ ఫారెన్ లో వాళ్ళ ఫ్రెండ్స్ డ్రెస్ వేసుకుంటున్నాను, షార్ట్ డ్రెస్సెస్ లేదంటే బాడీ ఫిట్టింగ్ డ్రెస్సెస్ అన్ని వేసుకునే ఉంటాను కదా. ఓకే, కానీ ఫ్లోరా గారు మరి ఎందుకు మీ మద్దతు ఎవరికైనా అడిగితే 95% మంది మీ మద్దతు ఎవరికి అని అడిగితే 95% మంది శివాజీకి మద్దతు అని అంటున్నారు. 5% మంది మాత్రమే అనసూయ మాట్లాడిన మాటలకు మద్దతు అని 5% మంది మాత్రమే అంటున్నారు. అంటే సుమారు 1000 వరకు 800 వరకు ఓట్లు వస్తే 95% మంది ఎందుకు శివాజీ అని అంటున్నారు? నాకు క్వశ్చన్ అర్థం కావట్లేదు. ఓకే, ఫ్లోరా గారు, మేము అడిగాం ఒక క్వశ్చన్ ని పబ్లిక్ ని, శివాజీని సపోర్ట్ చేస్తున్నారా అంటే
95% మంది 95% ఏమంటున్నారంటే అవుట్ ఆఫ్ 800 ఓట్స్ శివాజీని సపోర్ట్ చేస్తున్నామని అంటున్నారు. మీ ఆ క్వశ్చన్ కి నేను రీల్స్ లో చూసాను, సోషల్ మీడియాలో మీ आपका जो ये एनालिसिस है ఎవరు ఓట్ చేశారో నాకు తెలియదు, కానీ నేను సోషల్ మీడియాలో చూసాను, ఇన్స్టాగ్రామ్ లో నిన్నటి నుంచి. నేను ఓన్లీ ఐఎమ్ సీయింగ్ గర్ల్స్, ఓన్లీ ఐఎమ్ సీయింగ్ విమెన్ హూ ఆర్ క్రిటిసైజింగ్ శివాజీ గారు ఇలా మాట చెప్పడానికి కోసం. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ది ఆన్సర్. అన్ని లేడీస్ ఆర్ అగేన్స్ట్ వాట్ శివాజీ గారు హెస్ స్పోకెన్, చాలా మంది. ఓకే, అండ్ ఒక క్వశ్చన్ అడిగారు, నేను అది దాన్ని దీన్ని ఎలా కంపేర్ చేస్తారని. ఎందుకంటే ఇదే బయట కూడా జరిగినప్పుడు నేను ఎవరికి సపోర్ట్ లేను, నేను శివాజీ మాటల్ని సపోర్ట్ చేయను, ఇటు నన్ను న్యూట్రల్. సో నేను అందుకే క్వశ్చన్ అడుగుతున్నాను. ఒక అమ్మాయి ఒక అబ్బాయి పార్క్లో ముద్దు పెట్టుకుంటూ ఉన్నారు, రొమాన్స్ చేసుకుంటున్నారు, జస్ట్ ముద్దు పెట్టుకుంటున్నారు. సో దాన్ని అసభ్యకరంగా చూస్తారా, అది వాళ్ళ హక్కుగా చూస్తారా, దాంట్లో తప్పేముంది, అది సమాజాన్ని చెడగొడుతుందా అని అంటూ ఉన్నారు. సో దాన్ని దీన్ని నేను కంపేర్ చేస్తా. I would not want to answer that. You asked me about శివాజీ గారు, నేను నా ఫీలింగ్స్ చెప్పాను, అదే నా ఆన్సర్. అదే, there is no end to this discussion. ఓకే, సో అసభ్యం ఏమి ఉండదని అంటున్నారు. ఓకే, మీరు ఒక్క నిమిషం అందుబాటులో. సభ్యత మీ మైండ్ లో ఉంది, మీ హార్ట్ లో ఉంది, వేసుకునే డ్రెస్ లో లేదు. లేదు. మీరు ఎలా మీ సీనియర్స్ కి మీతో పెద్ద వాళ్ళది రెస్పెక్ట్ చేస్తారు, అదే ఆ సభ్యత ఉంది. మీరు వేసుకునే డ్రెస్ లో సభ్యత, హౌ ఇస్ సభ్యత కమింగ్ ఫ్రమ్ ద కాస్ట్యూమ్ యు వేరింగ్? సభ్యత మీ మనసు లేదంటే ఇట్ ఈస్ నాట్ దేర్. మనసులో సభ్యత ఉండాలి, అదే నేను చెప్తున్నాను. ఓకే ఓకే, ఫ్లోరా గారు ఒక్క విషయం మీరు అందుబాటులోనే ఉండండి. మాధురి గారు, శ్రీనివాస్ గారు విన్నారు కదా, రియాక్ట్ అవుతారు ఎవరైనా? మీ మనసులో ఉండాలి తప్ప మేము వేసుకునే డ్రెస్సుల్లో సభ్యత అసభ్యత అంటూ జడ్జ్ చేయకండి, మీ మనసు ఆలోచననే ఫస్ట్ జడ్జ్ చేసుకోండి అని అంటున్నారు ఫ్లోరా. మాత్రాన మన మనసు మార్చుకొని దుర్బుద్ధితో చూసి ఆలోచించడం అన్నది తప్పది. ఎందుకంటే ఆడవాళ్ళు మన ఒంటిలో, మన ఇంటిలో, మన భూమి మీద ప్రతి సందర్భంలో కూడా మనందరం కలిసి జీవిస్తున్నాం. ఆడ మనిషిని చూడంగానే అలా దుర్గుణంతో దుర్బుద్ధితో చూడటం అన్నది తప్పు. మన మైండ్ సెట్ కూడా రాంగే, మగవాళ్ళది కూడా ఒక సైడ్. బట్ అట్ ది సేమ్ టైం సభ్యత అసభ్యత, అశ్లీలత, ఈ సభ్యత అసభ్యత అన్నది ఎప్పుడు భూమి మీద ఉంటుంది. మంచి చెడు అన్నది ఎప్పుడు ఉంటుంది. మంచి వస్త్రం, మంచి దుస్తులు వేసుకుంటే మంచి అని అంటారు. కొంచెం చెడు అంటే ఏంటి సార్, ఏంటి మోడర్న్ అంటే అసలు అర్థం ఏంటి నాకు అర్థం కాదు. దాన్ని ఒకసారి డిఫైన్ చేయాలి. ఇప్పుడు డెఫినేషన్ ఏంటి మోడర్న్ అంటే? బట్టలు శరీర భాగాలు కనబడేటట్టు వేసుకోవటమా? అంటే ఇప్పుడు శివాజీ అక్కడ వాడిన పదం వెరీ రాంగ్. సామాన్లు అనే పదాన్ని చాలా తప్పు చేసి మాట్లాడాడు. దానికి ఆయన మాట్లాడుతున్నదే. ఓకే ఓకే, శ్రీనివాస్ గారు ఇక్కడ శివాజీ మాట్లాడిన పదం కంటే కాదు, శ్రీనివాస్ గారు ఇక్కడ శివాజీ వాడిన పదం కంటే శివాజీ భావజాలం గురించే తప్పడుతున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు భాషాపరంగా తప్పులున్నా పర్లేదు, భావపరంగా ఉండేటటువంటి తప్పులే ప్రమాదకరం అని అంటూ ఉన్నారు. భాషాపరంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భాష గమనాలు